హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పిల్లలు, విద్యార్థులు సంపూర్ణమైనటువంటి చదువు అభ్యసించడం కోసం, చక్కటి చదువు కొనసాగించడం కోసం జ్యోతిష శాస్త్రరీత్యా చదువు తక్కువగా ఉండటం, చదువుకున్న వారికి సమయానికి జ్ఞప్తికి రాకపోవడం జరుగుతుంటుంది. దీనికి జ్యోతిష్ శాస్త్రరీత్యా గురుగ్రహం యొక్క అనుకూలత ప్రతి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి గురుగ్రహం బలంగా ఉండటం కోసం మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలను మనం తెలుసుకుందాం. మరి బాగా చదువుకుని బాగా రాయలేకపోవటం, చదువుకున్న వాళ్ళకి సమయానికి జ్ఞప్తికి రాకపోవటం జరుగుతుంటుంది. అలా ఉన్నవారికి మనం శ్రీ మహాగణాధిపతికి చక్కగా బుధవారం రోజున ఉదయాన్నే ఆవు నెయ్యి దీపం పెట్టి గణపతికి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ 7 సార్లు గణపతి మంత్రాన్ని జపించి గణపతికి బెల్లం ముక్కను నివేదన పెట్టినట్లయితే చక్కగా బుద్ధి కలుగుతుంది, సద్భావన కలుగుతుంది, చదువు మీద ధ్యాస కలుగుతుంది. అటువంటి మహాగణాధిపతి యొక్క మంత్రాన్ని జప్తి చేసుకుంటూ నిత్యం లక్ష్మీ హయగ్రీవాయ నమః అంటూ కూడా మంత్ర సాధనని చేయాలి. ఒక 16 సార్లు ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అంటూ చదవటం. లక్ష్మీ హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తిలో హయము అంటే ముఖాన్ని కలిగినటువంటి హయగ్రీవుడు, లక్ష్మీదేవితో కూర్చున్నటువంటి లక్ష్మీ హయగ్రీవుడిని పూజించినట్లయితే సంపూర్ణాత్మకమైనటువంటి విద్యను అభ్యసించటం, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే వారికి, మరి బాగా చదివి రాయలేకపోయేటువంటి వారందరికీ కూడా శ్రీ లక్ష్మీ హయగ్రీవ యొక్క మంత్రాన్ని జపం చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలాలు కలుగుతాయి. కాబట్టి మనం పిల్లలు, విద్యార్థులకు చక్కటి చదువు రావడం కోసం జ్యోతిష శాస్త్రరీత్యా గురుగ్రహం యొక్క బలం కలగటం కోసం లక్ష్మీ హయగ్రీవుడికి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ గణపతిని ఆరాధన చేయటం వల్ల చక్కటి సత్ఫలితాలు అందుతూ ఉంటాయి. కాబట్టి మనం ప్రతినిత్యం ఉదయాన్నే లేవగానే ఒక్కసారి మహాగణపతిని స్మరణ చేసుకుంటూ చక్కటి ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి మహాగణాధిపతయే నమః అంటూ 7 సార్లు మంత్రజపాన్ని చేసుకుంటూ ఒక బెల్లం ముక్కని స్వామివారికి నివేదన పెట్టి స్వామి యొక్క నామాన్ని మన మనసులో ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అంటూ మంత్రసాధన చేసినట్లయితే వారికి చక్కటి విద్య అందించడంతో పాటు ఆ యొక్క హయగ్రీవుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మన యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కటి చదువు అందడంతో పాటు మంచి జ్ఞానాన్ని పొందేటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా ఆ భగవంతుడు మనందరికీ అందిస్తాడు. కాబట్టి విద్యార్థులు, పిల్లలందరూ కూడా ఇటువంటి చక్కటి జ్యోతిష్ శాస్త్రరీత్యా ఉన్నటువంటి ఈ దైవికమైన పరిహారాలు చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మంచి చదువును, ఉన్నతమైనటువంటి లక్ష్యాలను, ఉన్నతమైన చదువును చదువుకోవాలని మనం కోరుకుంటూ ఉందాం. హరి ఓం.